నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అమరుడు, చిరంజీవి, సీతారామ మనోరంజనుడు ఆంజనేయుడు. సుందరునిగా పేరుగాంచిన ఆంజనేయుడు అభయానందాలకు ప్రతీక. శివుని అష్టమూర్తుల్లో ఒకరైన వాయుదేవుని కుమారునిగా, రుద్రతేజ స్వరూపునిగా కపివీరుడు పూజలందుకుంటున్నాడు. తన ఆరాధ్య దైవమైన శ్రీరామునితో పాటుగా లెక్కకు మిక్కిలిగా ఆంజనేయునికి ఆలయాలున్నాయి. దుష్ట శిక్షణ, శిష్ట జనరక్షణ కోసం హనుమంతుడు 9 అవతారాల్లో వీరాంజనేయ స్వామి అవతారం 2వదిగా పరాశర సంహిత చెబుతోంది. అటువంటి హనుమ శ్రీ వీరాంజనేయ స్వామిగా కృష్ణా జిల్లా అంగలూరులో కొలువుదీరాడు. ఆ మహిమాన్విత ఆలయ విశేషాలను ఇప్పుడు వీక్షిద్దాం. ఆంజనేయ స్వామి అనగానే జ్ఞానాన్ని, ఆనందాన్ని, అంతులేని సంపదను అనుగ్రహించే ఆదర్శమూర్తిగా, అపురూప సుందరునిగా మనం ఆరాధిస్తాం. శక్తియుక్తుల ప్రదర్శనలో దైవత్వాన్ని చూపిన మహాతేజ పరాక్రముడు ఆంజనేయుడు. భక్తాభీష్ట వరదుడై పలు రూపాల్లో పలు నామధేయాలతో కొలువై భక్తులను రంజింపజేస్తాడు. అలా ఆ స్వామి శ్రీ వీరాంజనేయ స్వామిగా అంగలూరు భక్తుల హృదయాల్లో కొలువై నిత్య పూజలు అందుకుంటున్నాడు. ఆంజనేయుడు త్రిమూర్తి స్వరూపుడు, సర్వదేవతామయుడు. త్రేతాయుగంలో శ్రీరామ కార్య దురంధరుడు. ద్వాపరయుగంలో అర్జునుడి రథంపై కపికేతనంతో స్థిరంగా ఉన్నవాడు. ఈ కలియుగంలో ప్రతి గ్రామంలోనూ హనుమంతుని ఆలయాలు వెలసి జగద్రక్షకుడై, సర్వాభీష్ట ప్రదాతయై, అందరికీ సన్నిహితునిగా ఆంజనేయుడు కొలుపులందుకుంటున్నాడు. భవిష్యత్తులో వచ్చే మన్వంతరంలో ఏర్పడే బ్రహ్మాండంలో హిరణ్య గర్భుడిగా అవతరించేవాడు. భవిష్యత్ బ్రహ్మాని, నవబ్రహ్మ స్వరూపుడని, దశవిష్ణు రూపుడని, ఏకాదశ రుద్రావతారుడని, ద్వాదశ ఆదిత్య తేజస్వి అని, త్రయోదశ సోమునిగా ఆంజనేయుణ్ణి చెబుతారు. హనుమంతుడు శైవులకు, వైష్ణవులకు, స్మార్తులకు, సర్వమతాల వారికి ఆరాధ్య దైవం. అటువంటి హనుమంతుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం 9 అవతారాలు ఎత్తినట్లుగా పరాశర సంహిత ద్వారా తెలుస్తోంది. ఈ నవావతారాలలోని 2వ అవతారమే ఇప్పుడు మనం చూస్తున్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు గ్రామంలో ఈ ఆలయం నెలకొని ఉంది. వర్ణరంజితమైన ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సింధూర వివిధ వర్ణాల మేళవింపుతో అలరారుతున్న ఈ ఆలయ సౌందర్యం చూడముచ్చట కొలుపుతుంది. ఆలయ ప్రవేశద్వార అంతర్వులో శ్రీ వీరాంజనేయ స్వామి మూర్తి గోచరమవుతుంది. ఒక చేతిని అభయహస్తంగా, మరో చేతిలో గదను ధరించి వీర గంభీరంగా కానవస్తాడు హనుమ. ఆలయ ఆవరణలోకి చేరుకోగానే తులసికోట, ధ్వజస్తంభం దృశ్యమానమవుతాయి. లక్ష్మీ స్వరూపంగా భావించే తులసిమాతను దర్శించుకుని ధ్వజస్తంభ సమీపానికి చేరుకుంటారు భక్తులు. ధ్వజస్తంభానికి ముమ్మార్లు నమస్కరించి ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడే బలిపీఠం దర్శనమిస్తుంది. భూత బలికిగాను సమస్త దేవతలకు నైవేద్యంగా అన్నప్రసాదాన్ని ఇక్కడ సమర్పిస్తారు. బలిపీఠాన్ని దర్శించుకున్న తరువాత ఆలయ ముఖమంటపానికి సమీపిస్తారు భక్తులు. ఈ ముఖమంటప ప్రాంగణానికి ఇరువైపులా ఒంటెలు అంటే ఊష్ట్రం భక్తుల్ని విశేషంగా స్వాగతిస్తుంటాయి. ఈ మంటపమంతా చలువరాతి బండలతో కూడి నేత్రానందంగా, ఆహ్లాదంగా కానవస్తుంది. స్తంభ సమన్వితమైన ఈ లోగిలి చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. భక్తులు స్వామి ఆలయ లోగిలికి చేరుకున్నాక స్వామివారికి చేతులు జోడించి నమస్కరించి ఆలయ ప్రదక్షిణలు కావిస్తారు. గర్భాలయానికి ఎదురుగా ఒంటె నెలకొని ఉంటుంది. ఈ ఒంటె ఆంజనేయ స్వామి వారి వాహనంగా చెబుతారు. సాధారణంగా అన్ని హనుమ ఆలయాల్లో ఒంటె కనిపించదు. దశమహావిద్యల్లో ఆరితేరినవాడు ఆంజనేయుడు. అష్టసిద్ధులు, మానవాతీత శక్తులు గల హనుమ భూత ప్రేతగణాలను నియంత్రించే తాంత్రిక శక్తి ఉన్న ఆయనకు ఒంటె వాహనం. జ్ఞానమూర్తి అయిన హనుమ ఈశ్వర తత్వానికి ప్రతీకగా నిరుపమాన తేజస్సుతో శ్రీ వీరాంజనేయ స్వామిగా ఈ ఆలయ గర్భాలయంలో కొలువుదీరాడు. అపరబల పరాక్రమశాలిగా, ఆత్మసిద్ధి ప్రదాతగా హనుమ జగద్విఖ్యాతి చెందాడు. శ్రీరామ భక్తికి నిదర్శనంగా రాముడికి సహకరించిన రామభక్త పరాయణుడి దర్శనం సర్వశుభదాయకం. గర్భాలయంలో ఆంజనేయ స్వామి ప్రత్యేక వేదికపై తోరణయుక్తంగా రజత కిరీటాన్ని ధరించి సింధూర వస్త్రాలంకరణతో కృష్ణశిలలో ప్రాగ్ముఖంగా దర్శనమిస్తాడు. ఏ హనుమ ఆలయంలోనైనా హనుమ సింధూరమూర్తిగా కొలువై ఉంటాడు.
కాని ఈ ఆలయ గర్భాలయంలో సింధూరమూర్తి రూపంతో కాక కృష్ణశిలలో స్వామి తేజరిల్లుతుంటాడు. స్పష్టమైన ఆకృతులతో, ముఖ కవళికలతో భక్తజన హృదయాహ్లాదభరితంగా స్వామి నీరాజనాలందుకుంటున్నాడు. దివ్యకాంతుల్ని దేదీప్యమానంగా వెదజల్లుతూ కానవస్తాడు. స్వామిని తిలకించిన భక్తులు ప్రగాఢ ఆనందానుభూతికి లోనవుతారు. ఎడమవైపునకు తిరిగి ఉన్న స్వామిమూర్తి దేదీప్యకాంతుల్ని వెదజల్లుతుంటుంది. భక్తులు ఓం శ్రీ హనుమతే నమః అనే సకల కార్యసిద్ధి మంత్రాన్ని జపిస్తూ స్వామివారిని భక్తులు పరవశహృదయులై అభిషేకాన్ని కళ్లారా దర్శించుకుంటారు. అందరి ఆదరణ పొందే గుణమహిమ రూపాలు కలవాడు అతిలోక సుందరుడు హనుమ. మంత్రశాస్త్రంలో హనుమనామం సుందరుడు. అందుకే హనుమ కథ సుందరకాండగా శోభిల్లింది. ఆ సుందరకారునికి తగ్గట్టుగా అంగలూరు శ్రీ వీరాంజనేయ స్వామి మహా తేజో సౌందర్యమూర్తిగా భక్తులపై తన కరుణామృత వర్షాన్ని కురిపిస్తున్నాడు. భక్తులు స్వామి హనుమ పాదభాగంలో ఉన్న ఉత్సవమూర్తికి స్వయంగా అభిషేకిస్తారు. వరుసగా ఒకరి తర్వాత ఒకరు అభిషేకించే తీరు బహు సుందరంగా, కడు రమణీయంగా భాసిస్తుంటుంది. అభిషేకానంతరం స్వామిని వివిధ పుష్పాలతో అలంకరించిన తరువాత స్వామికి చామరం వీస్తారు. పంచామృతాలతో సాగే ఈ అభిషేకం వీక్షించడానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. ఆలయ ప్రాకారాలు ఎక్కడ చూసినా సింధూరమయంతో కానవస్తాయి. సింధూరమంటే హనుమకు ఎంతో ప్రీతి. రావణ బ్రహ్మలాంటి దుష్టులను అంతమొందించడానికి తనదైన పాత్ర పోషించిన ఆంజనేయుణ్ణి దుష్టగ్రహ సంహారిగా అభివర్ణిస్తారు. ఆ స్వామి చరిత్ర, జననం, బాల్యం విన్నా సరే సమస్త పాపాలు పరిహారమవుతాయనడంలో అతిశయోక్తి లేదు మరి. రామకార్యార్థమై పరమేశ్వరాంశతో జన్మించిన ఆంజనేయుడి జననం చరిత్ర వింటే సమస్త పాపాలు క్షయమవుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. హనుమంతుడి కార్యదీక్షా సాఫల్యత గురించి సుందరకాండలో వివరించడం జరిగింది. ఆ స్వామి జననం ఒక అద్భుతం. దుష్ట సంహారం కోసం దేవతల ప్రార్థన మేరకు ఆ స్వామి హనుమగా జన్మించి రావణ సంహారంలో తనవంతు సహాయం చేసి రామదాసునిగా, రామబంటుగా కీర్తి గడించాడు. పూజిక స్థల అనే అప్సరస అంజనా అనే వానరకాంతగా జన్మిస్తుంది. కేసరి అనే పేరుగల వానర వీరుడు ఈ అంజనాదేవిని వివాహం చేసుకుంటాడు. శంభసాధనుడు అనే ఒక రాక్షసుడు యజ్ఞయాగాదులకు భంగం కలిగిస్తూ దేవతలను, ఋషులను బాధిస్తుండేవాడు. దేవలు, ఋషులు కేసరిని పిలిపించి శంభసాధనుణ్ణి సంహరించమని చెబుతారు. దేవతల అభ్యర్థన మేరకు ఆ రాక్షసుణ్ణి కేసరి వధిస్తాడు. సజ్జన స్వభావం గల కేసరి, అంజనలకు సంతానం లేకపోవడంతో ఈశ్వరుణ్ణి ఆరాధించగా ఈశ్వరుని అభీష్టంతో వాయుదేవుడు శివుడి తేజస్సును పండు రూపంలో అంజనాదేవికి ఇవ్వడం జరుగుతుంది. తద్వారా అంజనీ కేసరులకు హనుమంతుడు జన్మిస్తాడు. కేసరి నందనుడు వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందువల్ల పుట్టుకతోనే దివ్య తేజస్సు కలిగిన అంజనీ సుతుడు కనుక ఆంజనేయుడని నామకరణం చేశారు. ఒకరోజు అంజనాదేవి లేని సమయాన ఆంజనేయుడికి ఆకలి వేసి ఆ ఆకలికి తాళలేక సూర్యుణ్ణే పండనుకొని భ్రమించి మింగబోతాడు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టగా హనువు అంటే దవడ పగలడంతో కోపించిన వాయుదేవుడు శ్వాసించే గాలిని బంధించాడు. లోకాలన్నీ తల్లడిల్లగా సమస్త దేవతలు ఆంజనేయుడికి తమ ఆయుధాలను అనుగ్రహిస్తారు. ఏ దేవతల నుంచైనా ఎటువంటి ప్రమాదం కలగదని వరమిస్తారు. హనువుకు దెబ్బ తాకటం వలన అప్పటి నుంచి ఆంజనేయుణ్ణి హనుమంతుడిగా పిలుస్తున్నారు. వర్ణరంజితమైన ఆలయ గోపుర ప్రాకారాలు, సువిశాలమైన ప్రాంగణం, ముఖ మంటపం, తులసికోట, భజనలు, కీర్తనలు ఈ ఆలయానికి ప్రత్యేక శోభని ఆపాదిస్తాయి. మనసుకు ఆహ్లాదాన్నందించే ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. చూసే కొద్దీ చూడాలనిపించే ఈ ఆలయ సౌందర్యం చెప్పనలవి కానిది. అంగలూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం సింధూర వర్ణమై వివిధ రంగుల హంగులతో నిత్యనూతన శోభతో వెలుగొందుతూ ఉంటుంది. ఆలయ ప్రాకారాలు, కుడ్యాలు, లతలు సర్వం సింధూరమయంగా గోచరమవుతాయి. ఆలయ ప్రవేశద్వార ప్రాకార కుడ్యాలపై ఇరువైపులా శంఖుచక్ర తిరునామాలు, ఈ శంఖుచక్ర తిరునామాలకు గజాలు మాలలు వేస్తున్న రూపం నేత్రపర్వంగా కానవస్తుంది. ప్రధాన ప్రాకార అంతరువులో శ్రీ సీతారామలక్ష్మణ సహిత హనుమమూర్తులుంటాయి. గర్భాలయ గోపుర ప్రాకారాలపై హనుమ నవావతార రూపాలు కనువిందు కావిస్తాయి. గరుడాళ్వార్, హనుమ, పరమేశ్వరలింగం, ప్రక్కనే నిల్చున్న గణపతి లంబోదరునిగా దర్శనమిస్తాడు. ప్రక్కనే స్వామివాహనమైన ఒంటె ఉంటుంది. గోపుర ప్రాకారాలపై సంజీవనిని తెస్తున్న హనుమమూర్తి, తన హృదయాన్ని చీల్చి చూపిస్తున్న హనుమ, ధ్యానాంజనేయ స్వామి మూర్తి, చతుర్భుజాలు జగదాంబ, చతుర్ముఖ బ్రహ్మమూర్తులు నెలకొని ఉంటాయి. నేటి ఉరుకుల పరుగుల జీవితానికి ఆధ్యాత్మిక భావన ఎనలేని మానసిక ఆనందాన్ని అందిస్తుంది. ఆంజనేయుని ఆరాధన సకల భయాల్ని దూరం చేస్తుంది.
అనంతమైన స్థైర్యాన్ని అందిస్తుంది. మనోభీష్టాన్ని నెరవేర్చే హనుమత్ దీక్షలు, భజనలు, పూజలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. అంగలూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి, శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వైష్ణవ సంబంధిత పర్వదినాలన్నీ ఈ సన్నిధిలో వైభవంగా జరుగుతాయి. వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి రోజు శనివారం నాడు ఆంజనేయస్వామి జన్మించినట్లుగా పురాణాలు వెల్లడిస్తున్నాయి. వైశాఖ బహుళ దశమి నాడు హనుమత్ జయంతి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతాయి. శని మంగళవారాలలో భజనలు, కీర్తనలు చేసి స్వామి తీర్థప్రసాదాలను స్వీకరించి హనుమ ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా భక్తులు పొందుతారు. శారీరక రుగ్మతలు ఉన్నవారు 41 రోజులు స్వామివారి దీక్ష తీసుకుంటే తప్పకుండా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. గ్రహపీడలు, జాతక దోషాలున్న భక్తులు ఈ స్వామివారిని సందర్శించి తమ మనోభీష్టాలను నెరవేర్చుకుంటారు. శ్రీరాముని హృదయంలో సుస్థిర స్థానాన్ని గెలుచుకున్నవాడు ఆంజనేయుడు. అటువంటి ఆంజనేయుణ్ణి ఒక్కసారి మనసులో స్మరించినంత మాత్రాన సకల బాధలు దూరమవుతాయి. నిశ్చల భక్తితో, హర్షపులకిత గాత్రంతో ఆ స్వామిని అర్థిస్తే చాలు, అన్ని భయాలు పోగొట్టి అభయాన్నందిస్తాడు. కోరినంతనే కోరిన వరాలన్నింటినీ ఈడేరుస్తాడు. ఆ దివ్య పురుషుని చరిత్రను విన్నా చదివినా మన జన్మ సార్థకమవుతుంది. ఆ రుద్రాంశ సంభూతిని ఆశీస్సులు మనందరిపై ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. లక్ష్మణ ప్రాణప్రదాత, రామభక్తులకు ప్రాణమిత్రుడు, అనంత సాగర సలిలాలను అలవోకగా దూకిన వీరాధివీరుడు హనుమంతుడు. హనుమంతుడు లేని ఊరంటూ ఉండదు. ప్రపంచవ్యాప్తంగా హనుమాన్కి ఎన్నో ఆలయాలున్నాయి. ఎన్ని ఆలయాలున్నా ఆ స్వామి పారిజాత తరువుల మూలాల్లో, అరటి తోటల పొలాల్లో నివసిస్తుంటాడు. అటువంటి హనుమకు 2 చేతులు జోడించి నమస్కరించుకుందాం. ఆ స్వామి ఆశీస్సులను పొందుదాం. జీవన గమనంలో ఎదురయ్యే కష్ట నష్టాల నుంచి కాపాడమని ప్రార్థిద్దాం. మరో తీర్థయాత్రలో కలుసుకుందాం.